అప్పట్లో పోటీ తత్వాలు ఎలా ఉండేవి ఇండస్ట్రీలో? కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎట్లా ఫేస్ అంటే, నేను పాట పాడుతుంటే పేపర్ లాగి బయట పారేశారు మా మ్యూజిక్ డైరెక్టర్. అవి కూడా చూసారు. ఏంటి పాడడం, ఏంటి అసలు ఎవరికి కావాలి ఈ ముసలి సంగతులు, ముసలి మోటివేషన్, మాకంతా యంగ్ కొద్ది కావాలి. కృష్ణరాజు గారి పాడాలి అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో పాట. కృష్ణరాజు గారేమో మాస్టర్ గారు పాడాల్సిన పాట రామకృష్ణ మీరు అలా పాడాలి కొంచెం నాకు బాగా, ఇది నా థర్డ్ పిక్చర్. సో ఈ పాట నేను పాడడం ఆయనకి ఇష్టం లేదు మ్యూజిక్ డైరెక్టర్కి, ఇంకోళ్ళు పాడాలని ఆయన అనుకుని ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు పాడాల్సి వచ్చింది. సో అంతమంది 60 మంది 70 మంది ఆర్కెస్ట్రా ప్రసాద్ స్టూడియోలో వాళ్ళు ఎదుర్కొంటా సుశీల్ గారు కాల్ షీట్ లేదు. ఆవిడంది నేను ఎప్పుడైనా వస్తాను, మరి మా విశ్వనాథ రికార్డింగ్ ఉంది అది అయిపోయి రిటర్న్లో వస్తాను, హమ్మింగ్స్ కదా వచ్చి పాడేస్తాను, పాట పాడతాను. పాప ఆవిడ కూడా చూసారు రిహార్సల్స్ వాటిలో పాడడం కరెక్ట్ అంటే కరెక్ట్గానే పాడతారు కదా, ఎందుకలా మీరు ఎక్సైట్ అవుతున్నారు? లేదమ్మా అది కదా ఏం పాడతా అని అన్నారు. నాకు మండిపోయి వచ్చా బయటకు వచ్చి, సారీ సార్ నేను పాడను ఈ పాట, ఆయన ఎవరితో పాడిద్దాం అనుకుంటే పాడించుకో సార్, నేను అక్కర్లేదు పాడిన అమరదీపాన్ని ఇంకా మేము మిగతా పాడాను కదా చాలు. కృష్ణరాజు గారు వాడు ఆఫ్టర్ మీ, లేదు రామకృష్ణ అలా కాదు, వాడికి మీకు పేరు చెప్పదలుచుకోలేదు మీరు, వాడు అప్సెట్గా ఉన్నాడు మీరు పాడాలి. నేను ఒకటే అన్నాను సార్ పాడతాను, మీకు మీది గౌరవంతో పాడతాను, కానీ ఆ మ్యూజిక్ అక్కడ ఉండాలి వీల్లేదు సార్, ఉంటేనే పాడను అంటే వాడిని పక్కన పడుకోబెట్టి ఇంకా అసిస్టెంట్ కూర్చోబెట్టాడు. పాడాక ఆయన అన్నారు కృష్ణరాజు గారు ఈ పాట వల్ల మీ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, మొత్తం పిక్చర్ అంతా ఒక ఎత్తు, ఈ పాట వల్ల మొత్తం దిష్టిలో ఇది అయిపోతుంది. నేను అప్పుడు అన్నాను ఛాలెంజ్ చేస్తాను ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, సార్ ఈ పాట వల్లే మీ పిక్చర్ నిలబడుతుంది సార్, నేను బెట్ కడుతున్నాను సార్, అంత అద్భుతంగా చూపించేసారు, అంత బాగుంది పాట. అదే పాట అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో ఎంత పెద్ద హిట్ అయింది ఆ పాట. అవునా కదా. సో ఇలా ఆ ఇన్సల్ట్ ప్లస్ ఇలా ఈ లైఫ్లో కొన్ని రెండు పడ్డారు. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది, ఆ తాళాలలి తరిలాలలి ప్రణయ దీపమై వెలిగింది, నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఇలా పాడమని కృష్ణరాజు గారు అన్నారు. ఆయన నా జీవన సంధ్యా సమయంలో మహమ్మద్ రఫీ టైప్లో పాడు అంటే ఆ మాడ్యులేషన్, ఆ టైప్ మాడ్యులేషన్ పాడు. నేను పాడతాను సార్, మరి సాహిత్యం అలా ఉంది, మరి హీరో గారు అలా పాడమంటున్నారు, వాళ్ళ చెప్పడానికి నేను మ్యూజిక్ వాళ్ళ ఇలా అనవసరంగా ఎక్సైటెడ్. ఐ డోంట్ నో ద బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలియదు, బట్ ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్ ఇన్ బిఫోర్ 60 people 70 people ఆర్కెస్ట్రా పీపుల్. వాళ్ళ ఎదుర్కొన్న ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది ఆట. అందులో కొన్ని మాటలు ఇంటర్ స్పీకర్ దాంట్లో అంటారు అందరూ వచ్చేస్తాయి పాడడానికి, ప్రతి వాడు గంచాల అది ఇది అని, చాలా హర్ట్ అయిపోయింది అసలు. అసలు ఆ బాధతో పాడిన పాట ఇది.